హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 35వ అధ్యాయము 30వ వచనము. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ మనము పైన వృత్తాంతాన్ని చూసినట్టయితే యాకోబు తన మామయ్య అయిన లాబానుతో మాట్లాడుతున్నాడండి. ఏంటంటే యాకోబు దేవుని పట్ల నమ్మకంగా ఉండడం బట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అదేవిధంగా యాకోబును బట్టి తన మామయ్య అయిన లాబానును ఆశీర్వదించాడండి. మనం ఇంకా బైబిల్‌లో చూసినట్టయితే యోసేపును బట్టి దేవుడు ఫరోను ఆశీర్వదించాడు. అదేవిధంగా అబ్రహామును బట్టి దేవుడు లోతును ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని బట్టి ఇతరులను ఆశీర్వదించేలాగా ఉన్నాడా? మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా? లేకుంటే ఇతరులకు శాపకరంగా ఉన్నామా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని నిబంధనను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడైతే అడుగు పెడతామో, ఏ చోటుకైతే వెళ్తామో, మనల్ని బట్టి దేవుడు వారిని కూడా ఆశీర్వదించేవాడిగా ఉంటాడండి. అట్టి ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా!